ఈ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు పిల్లరా. అదేవిధంగా పరలోక దేవుని సౌరవించిన మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు. ఆ సృష్టికర్త దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు కనుక ఇట్టి వాటి గురించి నిరాశపడక ఆ సృష్టికర్త దేవుని విశ్వాసం కలిగి జీవించండి. అనే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూద్దాం. ఓకే, ఇది నన్ను వాక్యం ధ్యానం చేసుకుందాం పిల్లరా. అవతలు మీకా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్టయితే, అవతలకు వెళ్ళగొట్టబడిన వారు, బాధింపబడిన వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో వాక్యం ద్వారా తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో తండ్రి, దేవం వాక్యం ద్వారా ప్రతిరోజు మాట్లాడుతున్నావు, మా బ్రతుకులు మారుస్తున్నావు, మా జీవితాన్ని మారుస్తున్నావు, మాకు చెప్పనా సఖ్యంగా సంతోషానందాలు ఇస్తున్నావు. అందుబట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్చర్యించమని, కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుంటే మార్పుపరిచి మాట్లాడమని ఏసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, మీకా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, ఆ ధర్మని కుంటివారిని పోగు చేయదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చదును. చూసారా, అవతలకు వెళ్ళగొట్టబడిన వారు, హల్లెలూయా. వెళ్ళగొట్టబడిన వారు అంటే ఈ ప్రజలు, ఈ సొసైటీ ఎవరిని వెళ్ళగొడుతుంది అంటే పిల్లరా జాగ్రత్తగా ఆలోచించే. ఒక్కొక్కసారి బిడ్డలు సరిగా లేరనుకోండి, తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటకు పోమంటారు. ఒక ఆఫీసులో సరిగా వర్క్ చేయలేదు అనుకోండి, ఆఫీసులో బయటకు పోమంటారు. లేదా ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయలేదు అనుకోండి, ఫ్యాక్టరీ వారు బయటకు పొమ్మంటారు. ఇలాగ చాలా సార్లు ఒక కాలేజీలో కానీ స్కూల్లో కానీ స్టూడెంట్స్ బిహేవియర్ సరిగా లేదనుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళిపోమంటారు. చాలాసార్లు ఇలాగూ మనల్ని బయటకు వెళ్ళగొడుతుంటారు. అదేవిధంగా పిల్లరా, బాధింపబడిన వారు అంటే బాధల్లో ఉన్న వాళ్ళని కూడా ఈ సొసైటీ ఏం చేస్తుంటే అండి, బయటికి పంపించేస్తా. అంటే చిన్న చూపు, నీకు డబ్బు లేకపోయినా, ధనం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, మేడమిద్ది లేకపోయినా, లేదా మంచి అందం లేకపోయినా, మంచి చదువు లేకపోయినా, మంచి ఉద్యోగం వ్యాపారం లేకపోయినా, ఒక రకంగా చెప్పాలంటే డబ్బు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా ఈ సొసైటీ మనల్ని ఏం చేస్తుంటే అండి, బయటికి వెళ్ళగొడుతుంది పిల్లరా. అంటే వీళ్ళు ఇంక బతకడానికి తగరు, వీళ్ళు ఇంక మనుషులు కాదు అనేటువంటి లెక్క ఈ సొసైటీ మనకి ఒక ముద్ర వేసేస్తుంది పిల్లరా. అయితే పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని, హల్లెలూయా. ఎవరైతే ఒకవేళ అవతలకి వెళ్ళగొట్టబడుతున్నారో, ఏమని, వీళ్ళు ప్రవర్తన బాగోలేదు, వీరి నడక బాగోలేదు, వీరి జీవితం బాగోలేదని ఎవరైతే వెళ్ళగొట్టబడుతున్నారో, అది ఆఫీసుల నుంచో, ఫ్యాక్టరీలోంచో, కుటుంబం నుంచో, కాలేజీ నుంచో, ఎక్కడి నుంచైనా సరే, అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పిల్లరా, సమకూరుస్తాడు పిల్లరా. యోహాను సువార్తలో మనం వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ప్రభు అంటాడు, మీలో తప్పు చేయని వాళ్ళు ముందు ఆమె మీద రాళ్ళేయండి అంటాడు. అప్పుడు తప్పు చేయని మనుషులు ఎవరు లేరు కనుక రాళ్ళతో కొట్టి చంపకుండా ఆ రాళ్ళు విడిచిపెట్టి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లరా. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మ నీకు మరే శిక్ష, నేను ఎవరు రాళ్ళు కొట్టి చంపలేదా, అయితే నేను కూడా నిన్నేమి చేయను, ఇక పాపము చేయకు అని ఆమెకు చెప్పి ఆమెను క్షమించి ప్రేమిస్తాడు పిల్లరా. అదేవిధంగా మన జీవితాల్లో కూడా పిల్లరా, ఈరోజు ఏ పొరపాట్లు చేయడం బట్టి సమాజం నుంచి నువ్వు వెలువడి ఒక త్రాగుపోతుగా, తిరుగుపోతుగా పిలువబడుతూ సమాజాన్ని పట్టించుకోలేని స్థితిలో ఉందా, సమాజాన్ని గౌరవించని స్థితిలో ఉందా, సమాజం నీతో మాట్లాడని స్థితిలో ఉందా, సమాజం నువ్వేదో తిరుగుబోతూ తాగుబోతూ అని ఒక ముద్ర వేసి నేను చులకనగా చూస్తున్నారా, హేళనగా చూస్తున్నారా, ఎవరు గౌరవించట్లేదా, ప్రేమగా ఆప్యాయతగా ఎవరు కూడా నేను పలకరించట్లేదా, బాధపడకు. లేదా ఒక స్టూడెంట్గా కాలేజీలో ఫ్యాక్టరీలో తప్పు చేసి నువ్వు బయటికి వెళ్ళగొట్టబడ్డావా, లేదంటే ఏదైనా ఇంట్లో తల్లిదండ్రులను పెద్దలను బాధ పెట్టి బయటికి వెళ్ళగొట్టబడ్డావా, నువ్వు బాధపడకు. ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు కనుక మన తప్పులు, పొరపాట్ల, పాపములను మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని క్షమించే దేవుడు పిల్లరా. అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని దేవుడు సమకూర్చే దేవుడు పిల్లరా. లోకాసువార్త 15వ అధ్యాయం, ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతాడు, పాపం చేస్తాడు, కానీ బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు ఆ కుమారుని క్షమించి తండ్రి ప్రశస్తమైన వస్త్రం ఇచ్చి, చేతులకి ఉంగరం పెట్టి, కాళ్ళకి చెప్పులు తొడిగించి మంచి విందు చేసి ఆ బిడ్డను సంతోషపెడతాడు పిల్లరా. కనుక ఈ జనాన్ని, ఒకవేళ నీ జీవితం వెళ్ళగొట్టబడిన స్థితిలో ఉందా, ఏదో తప్పు చేసి, ఏదో పార్పాటు చేసి, ఏదో పాపం చేసి ఇంట్లో నుంచి వెలివేయబడ్డావా, అవతల గొడ్డపడ్డావా, సమాజం నుంచి వెలివేయబడ్డావా, లేదంటే ఒకవేళ సమాజం నిన్న చిన్న చూపు చూస్తుందా, హేళన చూస్తుందా, విక్రిస్తుందా, ఎవరు పట్టించుకుంటే లెక్క పెట్టట్లేదా, అందరూ విడిచిపెట్టిస్తారా, ఎవరు నీతో మాట్లాడట్లేదా, ఎవరు మీ ఇంటికి రావట్లేదా, నిన్నెవరు పిలవట్లేదా,
ఒకవేళ ఈ రకంగా నువ్వు వెళ్ళగొట్టబడ్డావేమో, అయినా సరే భయపడకు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను సమకూర్చేదను. మూడోది అంటే బాధింపబడిన వారు. ఈ లోపల మూడోది, ఏ పరిస్థితుల్లోనే బాధింపబడితే, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, కన్నీళ్ళలో, వ్యాధుల్లో ఉన్న వారిని సమాజం పట్టించుకోదు పిల్లరా. ఈ సమాజం చూసేది ఏంటంటే డబ్బు ఉండాలి, ధనం ఉండాలి, ఆస్తి ఉండాలి, అందం ఉండాలి, పేరు ప్రఖ్యాతులు ఉండాలి, కార్లు మేడమిద్దులు ఉండాలి. ఇలా ఉంటే సమాజం నీతో మాట్లాడుతుంది, నిన్ను గౌరవిస్తుంది, మీ ఇంటికి వస్తారు, వాళ్ళ ఇంటికి నిన్ను ఒకటి పిలుస్తారు. అయితే ఈ డబ్బు, ధనము, ఆస్తిపాస్తులు, మేడమిద్దులు, ఐశ్వర్యం లేదనుకోండి, సమాజం కూడా నేను ఏం చేస్తానంటండి, పట్టించుకోదు. ఏ రకమైన బాధల్లో నీవు ఉన్నా, అది అప్పుల వల్లైనా, ఆర్థిక సమస్యల వల్లైనా, భర్త భార్య బిడ్డలు సరిగా లేకపోవడం వల్ల, ఏ రకం వల్లైనా బాధింపబడి స్థితిలో కనుక నీవు ఉంటే ఈ సమాజం నిన్ను చూడదు, నిన్ను పట్టించుకోదు. నువ్వు ఉన్నావనే సంగతి సమాజం ఏం చేస్తుంటండి, మర్చిపోతూ పిల్లరా. గమనించండి, అవతలకు వెళ్ళగొట్టబడిన వారు, తప్పులు పొరపాట్లు పాపం చేసిన వాళ్ళు, లేదంటే సమాజంలో డబ్బు, ధనం, ఆస్తిపాస్తి లేక చిన్న చూపు చూసేవాళ్ళు, లేదంటే ఏదో కష్టాల్లో, శ్రమల్లో ఉండి ఎవరు పట్టించుకోలేక లెక్క చేయని వాళ్ళు, ఇలా వెళ్ళగొట్టబడిన వారు, బాధింపబడిన వారు బ్రతుకు ఎంతో దుర్బలంగా, అశాంతం, అలజడితో, ఆవేదనగా ఉంటుంది. సమాజం కూడా వీళ్ళని పట్టించుకోదు, లెక్క చేయదు. కానీ దేవుడు అంటున్నాడు పిల్లరా, ఆ అవతలకు వెళ్ళగొట్టబడ్డ వారిని, బాధింపబడ్డ వారిని నేను సమకూర్చెదను. గట్టిగా చెప్పండి పిల్లరా. చూసారా, సమకూర్చడం అనే పదంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే అండి, శ్రద్ధ కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, అందులో జాలి, దయ కనిపిస్తుంది పేరా. సమాజం చూస్తే వెళ్ళగొట్టబడింది, సమాజం చూస్తే బయటికి గెంటి వేస్తుంది. కానీ దేవుడు ఆ బయటికి గెంటి వేస్తున్న అప్పుల వల్ల, రోగాల వల్ల కావచ్చు, లేదంటే ఆస్తిపాస్తులు లేకపోవడం బట్టి కావచ్చు, లేదంటే తాగుబోతూ, తిరుగుబోతూ, ఏదో పాపం చేసి కావచ్చు, ఇలా వెళ్ళగొట్టబడిన వారిని అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే సమకూర్చుతున్నాడు పిల్లరా. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు పిల్లరా. అని అంటాడు కదా, నశించిన దాన్ని వెదకి రక్షించుడికే క్రీస్తు చేసి లోకానికి వచ్చును. ఎవరైతే నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే బతుకు జీవితం లేక బతకలేము, జీవించలేము అనుకుంటున్నారో, ఎవరైతే పాపాల్లో పడ పాపాల నుంచి బయటికి రాలేకపోతున్నారో, కష్టాల్లో ఉండి అందులోంచి బయటికి రాలేకపోతున్నారో, సంతోషానందం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారిని అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే సమకూరుస్తున్నాడు పిల్లరా. అందుకే ఆయన అంటాడు కదా, ఇదిగో నీతిమంతుల కొరకు నేను రాలేదు కానీ పాపులు రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన అంటాడు, ఆరోగ్యంగా ఉన్న వారికి డాక్టర్ అవసరం లేదు కానీ అనారోగ్యం ఉన్న వారికే డాక్టర్ అవసరం కదా. అలాగే నీతిమంతులు పిలువబడలేదు కానీ పాపులను పిలువచ్చానని. అలాగని ఈరోజు ఈ లోకంలో నీతిమంతులని ఎవరు అనుకోవడానికి సరిపోరు పిల్లరా. నీతిమంతులు ఒక్కరు లేడు, అందరిని త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారేరని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మానవ జీవితంలో జన్మ పాపం, కర్మ పాపం, క్రియ పాపాలు ఉంటాయి. వీటి వల్ల మన పాపాత్మలే. అయితే చాలా మంది పాపం లేదు అని అనుకొని తిరిగేస్తారు, కానీ మనలో అన్ని లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవుడంబకాలతో మన పాపలు మునిగిపోయి ఉన్నాం పిల్లరా. వాక్యంతో పోల్చుకుంటేనే మన ఎంత పాపలమో మనకు తెలుస్తుంది. కనుక పిల్లరా, ఇట్లాంటి అవతలకు వెళ్ళగొట్టబడిన వారు, వాళ్ళ పాపంలో వెళ్ళగొట్టబడ్డారా, లేదంటే ఆస్తిపాస్తులు లేక వెళ్ళగొట్టబడ్డారా, లేదంటే కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి వెళ్ళగొట్టబడ్డారా, ఇటువంటి వారిని సమాజం చూడదు, సమాజం గుర్తించదు, సమాజం పట్టించుకోదు, సమాజం వారి మీద జాలి, దయ చూపదు పిల్లరా. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, అటువంటి వారిని నేను సమకూర్చేదను. చూడండి, వెళ్ళగొట్టబడిన దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనంగా చేస్తాను. మీకా గ్రంథం 4:7 చూసారా, వెళ్ళగొట్టబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే బలమైన జనంగా చేస్తాడు. అమ్మాయి నేసనమ్మ జరుగును గాక. చూసారా, ఎవరైతే వీళ్ళు బతకడానికి, వీళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు, వీళ్ళు పాపలు, వీళ్ళు ఇంతే, లేదంటే వీళ్ళకి డబ్బులు, ధనంలో, ఆస్తిపాస్తులు వీళ్ళు ఇంతే, లేదంటే వీళ్ళకి ఆరోగ్యం పాడే అనారోగ్యంతో ఉన్నారు, జబ్బుతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, వీళ్ళ కష్టాలతో వీళ్ళు ఇంతే అని ఎవరైతే ఎవరి చేతితో వెళ్ళగొట్టబడ్డారో పిల్లరా, ఆ వెళ్ళగొట్టబడిన వారిని అందరినీ దేవుడు సమకూర్చుతులు లేసనామని జరుగును గాక. వారి మీద జాలి చూపి, దయ చూపి, వాళ్ళ మీద ప్రేమ చూపి, ఆప్యాయత చూపి, అటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నా దగ్గరికి రండి అని సమకూర్చుతాడు పిల్లరా. నశించండి, వెదికి రక్షించడానికి క్రీస్తు వచ్చును. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్తున్న దేవుడు. నువ్వెంత పాపమైనా సరే క్షమించి నేను పరిశుద్ధుడిగా దేవుడు మారుస్తాను. నువ్వు తాగుపోతాను, తిరిగిపోతావేనా, నిరాశపడకు. ఒకవేళ మీ ఇంట్లో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడకండి. అటువంటి వ్యక్తుల్ని మార్చే శక్తి ఎవరికి ఉందంటే అండి
సుస్థిగా దయ్యో నా భర్త తాగుబోతూ, నా కొడుకు తిరిగిపోతూ, ఏంటి బిడ్డలు ఇట్లాగా రాని నువ్వు అనుకుంటానేమో. ఎంత తాగుబోతు, తిరుగుబోతు, ఎంత వ్యభిచారి, ఎంత దొంగ, ఎంత పాపినైనా సరే దేవుడు క్షమించి పరిశుద్ధుడిగా మార్చే శక్తి ఆ దేవుడికి ఉంది పిల్లరా. పరిశుద్ధుడైన అగస్టిన్ అతని జీవితాన్ని మనం చూస్తే పిల్లరా, ఆ తల్లి దేవునికి సేవకు సమర్పించుకుందట. కానీ అతను పాడైపోయి వేసవాటికలో తాగుబోతుకు తిరిగిపోతుకుంటూ వాడట. ఒక దినాన్న ఆ వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు తల్లి ప్రార్థన చేస్తున్నాడు. అర్ధరాత్రి వచ్చినప్పుడు ఏడుస్తూ, అయ్యో నా కొడుకుని సేవకు సమర్పించుకున్నాను, అయ్యో నా కొడుకు జీవితం ఇలా అయిపోయిందని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన అగస్టిన్ తలుపు కొట్టడం ఆపేసి విని, అయ్యో నా తల్లి ఇంతగా నా కోసం ఏడుస్తుంది కదా అని ఆరోగ్యం మారుమనసు పొంది సృష్టిగతం దేవుని నమ్ముకొని గొప్ప సేవ చేశాడు పిల్లరా. భయంకరమైన పాత్ర దేవుడు పరిశుద్ధుడు అగస్టిన్ గా ఈ సొసైటీ సమాజం పిలిచేటువంటి పరిశుద్ధంగా దేవుడు మార్చాడు. ఆయనంత పాపి లేడు, కానీ సమాజం ఆయన ఎంతగా దేవుడు ఎంతగా మార్చాడంటే పరిశుద్ధుడు అగస్టిన్ అని మార్చేటట్టుగా దేవుడు చేశాడు. అపోస్తల గ్రంథంలో మొత్తం కార్యంలో సౌలు అనే పౌలు ఎంతో ఆయన అంటే హింసకుడిని, హానికరుని, దోషకుడిని అంటాడు, పాపుల్లో ప్రధాన పాపని అంటాడు. ఆయన ప్రభు నన్ను కనికరించాడు, ఆయన పరిచయకు నియమించాడని. ఆయనంత పాప ఎవరు లేరు సౌలు, కానీ ఆయన్ని మార్చి సంఘం ప్రారంభంలో ఆయన చేసిన పరిచయం ఎవరు చేయనంత గొప్పగా ఆ బిడ్డను వాడుకున్నాడు పిల్లరా. కనుక ఈ దినాన్ని వ్యక్తి జీవితంలో మారు మనసిన వ్యక్తులు ఎవరున్నారు? వాళ్ళ గురించి పోయి బాధపడకు, వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళని క్షమించి పరిశుద్ధంగా మారుస్తాడు. ఒకళ్ళు నువ్వే వ్యసనాల నుంచి రాలేకపోతున్నామో, బతుకులు అయిపోయింది రాలేను అనుకోకు, నీ వ్యసనాల నుంచి నిన్ను ఉడిపించి నేను పరిశుద్ధంగా మారుస్తున్నాడు. అంతేకాదు, ఇదిగో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, నా బతుకు జీవితాలు అయిపోయింది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను దగ్గర చారనివ్వట్లేదు, ఎవరు నాతో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడలేదు అనుకోకు, నీ కష్టాలు నష్టాలు తీసి దేవుడు నేను బలమైన జనంగా చేస్తాడు. అదేవిధంగా ప్రజలు చిన్న చూపు చూస్తున్నారు, కాస్త అంతస్తు పేరు ప్రకారం చదువు, వెండి బంగారం లేవని చిన్న చూపు చూస్తున్నారు, అని దుఃఖపడుతున్నాయేమో, బాధపడకు. నిన్ను కూడా సమకూర్చి దేవుడు బలమైన జనంగా చేస్తాడు. పాపులు సమకూర్చి బలమైన జనంగా, ఎంత పాపైతే అంత పరిశుద్ధంగా మార్చింది. ఆయన సేవలో పరిశుద్ధులు కావచ్చు, ఒక ఉద్యోగుల వ్యాపారులు దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. లేదంటే ఇదిగో నా బ్రతుకులో ఆశ, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టి ఎవరు నాతో మాట్లాడట్లేదు, నన్ను చులకం చూపుతున్నాను అనుకోకు. నీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తీసి నేను బలమైన జనంగా చేస్తాడు. లేదంటే ప్రజలు ఏమీ ఆస్తాంతస్తు లేకపోవడం బట్టి నన్ను పట్టించుకుంటే లెక్క చేయట్లేదు, నన్ను వెలివేశారు అని అనుకుంటున్నామో, ఆస్తి అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చి దేవుడు నేను బలమైన జనంగా చేస్తున్నాడు. కనుక పిల్లరా, ఏ యొక్క పద్ధతి బట్టి నువ్వు వెళ్ళగొట్టబడినా, ఏ పద్ధతి బట్టి నువ్వు అవమానాలు, అవహాన్ని, ఎక్కిరింపులు ఎదుర్కొంటున్నా సరే, ప్రజల చిత్కాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా దేవుడి మీద నిరీక్షణ ఉంది. ఇట్లాంటి వెళ్ళగొట్టబడిన అనేక కారణాలు బట్టి వెళ్ళగొట్టబడిన వారు అందరినీ దేవుడు చెప్తున్నాడు, వారిని సమకూర్చెదను. ప్రజలు వెళ్ళగొట్టబడ్డారా? బంధుమిత్రులు వెళ్ళగొట్టబడి నీచంగా, చులకనగా, హేళనగా చూస్తున్నారా? నువ్వు భయపడకు, బ్రతుకులా అయిపోయిందని నువ్వు బాధపడకు. నీకు లాంటి వాళ్ళని, నాకు లాంటి వాళ్ళని దేవుడు సమకూరుస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు దేవుడు మనకిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరి చేతైతే వెళ్ళగొట్టబడ్డావో, ఎవరి చేతైతే బాధింపబడ్డావో, ఎవరి చేతైతే నీచంగా నువ్వు చూడబడ్డావో, వారందరినీ మించిన గొప్ప ఆశీర్వదంగా, గొప్ప దీవెనకరంగా, వాళ్ళందరికంటే ఇంకా ఎక్కువగా వెండి బంగారం, మేడమిద్దులు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చి వారికంటే నిన్ను బలమైన జనాంగా చేస్తానని వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, ఇద్దరు నన్ను వెళ్ళగొట్టబడినా నువ్వు బాధపడకు, బాధింపబడి నువ్వు బాధపడకు. దేవుడి పట్ల విశ్వాసం కలిగి వాక్యానుసారిగా జీవించు. నిన్న ప్రభు బలమైన జనంగా చేసి అనేక మందికి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా చేయాలని కోరుకుంటున్నాడు పిల్లరా. అటువంటి ఆశీర్వదకరమైన జీవితం మనందరూ కూడా పొందుకోవాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. దేవి ఉదయకాల సమయంలో తండ్రి, అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు. నిజమే, వెళ్ళగొట్టబడిన జీవితాలు ప్రభా, వెలువేయబడిన జీవితాలు ప్రభా, బాధింపబడిన జీవితాలు. లోకం మమ్మల్ని పట్టించుకోలేకపోవచ్చు, లోకం మమ్మల్ని వెలువేయచ్చు, లోకం మమ్మల్ని నీచంగా, చులకంగా చూడొచ్చు ప్రభా. కానీ నువ్వు మమ్మల్ని సమకూరుస్తున్నావు, మా మీద జాలి చూపి, ప్రేమ చూపి సమకూర్చి బలమైన జనాంగా చేస్తాను, అనేక మందికి ఆశీర్వదకరంగా చేస్తాను. నీకు వందనాలు. ఎంత గొప్ప ప్రేమ గల దేవా, నీ హృదయాన్ని, నీ యొక్క పరిశుద్ధ పదార్థం నేను వందనాలు చెల్లించుకుంటున్నావు. నీ వాక్యని బిడ్డలందరినీ దీవించి, నీ వాక్యలో చెప్పినట్టుగా వారిని సమకూర్చి బలమైన జనాంగా చేయబోతున్నా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నీ దగ్గరికి వచ్చి వాళ్ళ తప్పులు, పొరపాట్లు, పాపాలు ఒప్పుకొని నీ సన్నిధిలో నేను నమ్ముకొని వాక్యానుసారిగా జీవించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుని స్థితిని అందరికీ అనుగ్రహించమని, సమస్త మహిమ ప్రభావాలు కన్నా మీరే పొందమని నా జడిగేసి క్రీస్తున్నామని వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, వాక్యం విన్నావు కదా, ఏ స్థితి బట్టి నువ్వు వెళ్ళగొట్టబడినా,
ఈ స్థితి బట్టి వెలివేయబడినా, ఏ స్థితిలో నువ్వు బాధింపబడినా భయపడకు. దేవుడు ఆయన జాలి దయ చూపి నేను సమకూర్చి ఎవరి చేత ఎల్లగొట్టబడ్డ వాళ్ళకంటే తలకంటే ఎత్తుగా చేసి అనేక మందికి ఆశీర్వాదంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవితం దేవుడు మనకు అందరికి ఇచ్చిండు గాక. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.